అరే మలేష్ ఏం చేస్తానవరా? పక్క మీద నుంచి లేచినావా లేదా? అదే అవుతుంది. లేచిండ్రా పొద్దున్నే పుల్లు వేసుకొచ్చినా ఇప్పుడే రాత్రి లేట్ అని పడుకునేసరికి పొద్దుకేదాకా ఇంట్లోనే పండు అటు ఇంకా నన్ను సిగ్గులేదా అరా నీకు? బా ముచ్చటేందో చెప్పరా అదిరా ఊకే. ఆ మండల ఆఫీస్కో మీ సేవా సెంటర్కో పోయినావా? ఆడికెందుకురా ఏమన్నా దావత్ ఉందా? నీ దావత్ మునిగిపోను. ఎప్పటికీ తాగుడు తినుడేనా రా? కులం సర్టిఫికేట్ ఆదాయం సర్టిఫికేట్ అప్లై చేసుకోమని చెప్తుంది కదా. గవాన్ని ఎందుకురా? చదువులన్నా అయిపోయినాయిగా, సర్టిఫికేట్లతో ఏం పని ఇప్పుడు మనకు? నిన్న నీకేం చెప్పిండ్రా? సీఎం రేవంత్ రెడ్డి రాజీవ్ యువ వికాసం పథకం పెట్టిండని చెప్పినా లేదా? చెప్పినావు. దానికోసమే కులం ఆదాయం సర్టిఫికెట్లు కావాలి. తొందరగా ఆలస్యం చేయకుండా పోయి చేయించుకోపో. అటెంకా అబ్బా లేట్ అయిందని నోరెళ్ళబెట్టకు. మరి కులము ఆదాయం కాకుంటేమో కావాలంటివిగా. ఇంకా రేషన్ కార్డు ఉండనే ఉన్నది. ఆధార్ కార్డు అంటే ఎప్పటికీ జేబులోనే ఉంటుంది. ఫోన్ నెంబరు నోటికొచ్చు. ఆయనత ఆ పాన్ కార్డు ఒకటి జల్దీ అప్లై చేసుకొని తెచ్చుకో. చేయించుకుంటా. మరి మనకు వస్తుందంటవా? పక్కా అర్హత ఉన్న వాళ్ళకే ఇస్తారు. ఎవరు పడితే వాళ్ళకి ఇయ్యరు. షాప్ పెట్టుకుంటావా సరుకులు అమ్ముకుంటావా అనేది నీ ఇష్టం. ఏది పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటావు? మొత్తము 92 తీర్ల బతుకు తెరువు బాటలు చెప్పింది సర్కారు. దాంట్లో నువ్వు దేనికన్నా అప్లై చేసుకో. నీకున్న అర్హతను బట్టి శాంక్షన్ చేస్తారు. మంచిగా ఉన్నదిరా ముచ్చట. మంచిగా ఉన్నదే అనుకుంటా. నువ్వు 10-11 దాకా ఇంట్లోనే పండు. అరే ఏప్రిల్ 5వ తారీఖు ఆఖరి డేట్ అవుతుంది. అటెంక మళ్ళీ చెప్పలేదు అనొద్దు నన్ను. పోతారా ఇప్పుడు? కులము ఆదాయము పాన్ కార్డు అన్ని తయారు చేయించుకుంటా. నేనైతే చెప్పే కాడికి చెప్పినరా. అటెంక నీ ఇష్టం మరి. పోతారా ఇప్పుడు? పోతా. అరే పోతారా? రాజు యువ వికాసంతో జరంతా బతుకుని బాగు చేసుకోరా. అటెంక మళ్ళీ సర్కార్ అది చేయలే ఇది చేయలే అనుకుంటా బాగుపడు. సరే సరే రా, మండల ఆఫీస్ పోతా. ఉంటా. మరి ఉంటారా? రాజీవ్ యువ వికాస పథకానికి మీరు కూడా అప్లై చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు మీకోసమే ఉన్నది. నిరుద్యోగులను కంటికి రెప్పలాగా కాపాడుకునే ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం.